ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో చిచ్చక్తి అన్నటువంటి మంత్రరాజము, ఈ యొక్క నామము 3 బీజాక్షరములు కలిగినటువంటి నామము, మంత్రరాజ్యము. లలితా రహస్యనామ సహస్రాలన్నీ కూడా మంత్రరాజ్యములు, అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటివి. మంత్రములకే మంత్రరాజ్యములు. అలాంటి మంత్రరాజ్యములు అద్భుతాద్భుతమైనటువంటి అద్వైత జ్ఞాన శక్తిని తమ యందు నింపుకొని ఉన్నాయి. ప్రతి మంత్రము అద్వైతాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నది. ప్రతి మంత్రం యొక్క సారాంశము అపారమైన వెలుగు. ఆ వెలుగును సాక్షాత్కరించుకోవడం మానవ జీవిత లక్ష్యం అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. చిశక్తి, ఉపమించుటకు సాధ్యము కానటువంటి శక్తిని చిశక్తి అంటున్నారు. ఉపమించుటకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. యతో వాచే నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కులు ఎవరిని గురించి ఎన్ని విధాలుగా వర్ణించాలనుకున్నా వర్ణించడానికి అసమర్థములవుతాయో అలాంటిది ఆ చిశక్తి. మనస్సు ఎక్కడ వెళ్ళి పని చేయలేదో, బుద్ధిశక్తి ఎక్కడైతే నిశ్చలంగా ఆగిపోతుందో, ఏది మనోవాచామ గోచరమై ఉంటుందో ఆ శక్తియే చిశక్తి. అద్భుతమైనటువంటి శక్తి, ఉపమించుటకు సాధ్యము కానటువంటిది. ఈ శక్తి ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది ఈ శక్తి? ఈ శక్తిని గురించి దేవీ భాగవతం చాలా చక్కగా ఇలాగ వివరించింది. సకల బ్రహ్మాండములంతా చైతన్య చిశక్తి వ్యాపించి ఉన్నది. వ్యాప్తమైనటువంటి చిశక్తి ఏకకణ జీవి అమీబాయందు, చిన్న చిన్న పురుగులయందు, చీమలయందు, దోమలయందు, పశుపక్షాదులన్నింటి యందు, జలాలయందు ఉన్నటువంటి సకల జీవరాశులన్నిటి యందు, అనేక రకాల చేపలయందు, తిమింగలాలయందు, అన్నింటి యందు ఉన్నది. ఈ చిశక్తియే ఈ జంతువులన్నిటి యందు ప్రాణశక్తి అయి విరాజిల్లుతున్నది. ఈ చిశక్తియే అరణ్య రూపంగా ఉన్నది. మహావృక్షాలుగా, చిన్న వృక్షాలుగా, గడ్డి వృక్షాలుగా, విషవృక్షాలుగా, ముళ్ళ పొదలుగా, పుష్పాలను వికసింపచేసే మధురమైనటువంటి పారిజాత వృక్షాలుగా, మధుక వృక్షాలుగా, రాజకదంబ వృక్షాలుగా, ఇలాగ అనేక రకాలైనటువంటి వృక్షాలుగా, వృక్ష రాజాలుగా విరాజిల్లుతున్నటువంటిది చిశక్తి మాత్రమే. అనేక సుందరమైనటువంటి పక్షులు, చిలకలు, పావురాళ్ళు, బుల్బుల్స్, ఎన్ని రకాలైనటువంటి పక్షులు ఉన్నాయో, అందమైనటువంటి నెమళ్ళు, ఈ పక్షులన్నింటి రూపాలలో ఉన్నది కేవలం చిశక్తి మాత్రమేనంటుంది దేవీ భాగవతం. మానవులందరి యందు, భారతదేశంలో దేవీ భాగవతం చదివే మానవులందు మాత్రమే కాదు, సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి మానవులందరి యందు, ప్రతి మానవ రూపంతో, ప్రతి పక్షుల రూపంతో, ప్రతి జంతువుల రూపంతో చిశక్తి మాత్రమే విరాజిల్లుతున్నది. పంచభూతాలయందు ఈ చిశక్తి ప్రకాశిస్తున్నది. పంచభూతాలు చిశక్తి యొక్క స్వరూపాలు. పంచమి, పంచభూతేసి. జగన్మాతను పంచమి అంటూ పంచభాగాలుగా ఈ యొక్క పంచశక్తులుగా విభజించబడింది. పంచభూతేసి, పంచభూతములు యందు విరాజిల్లుతున్నటువంటిది ఈ శక్తి.
ఈ చిశక్తియే మన శరీరంలో పంచభూతాలుగా విరాజిల్లుతున్నది, పంచ ప్రాణాలుగా విరాజిల్లుతున్నది. బాహ్యమునందు పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి సర్వంలో అగ్ని, వాయువు, జలం, ఆకాశం, పృథ్వీ ఈ తత్వాలుగా, ఈ పంచభూత శక్తులుగా ఈ చిశక్తియే విరాజిల్లుతున్నది. అంతేకాదు నక్షత్ర మండలాలంతా ఈ చిశక్తి ఆవరించి ఉన్నది. సమస్తములైనటువంటి బ్రహ్మాండ మండలాలన్నీ కూడా ఈ చిశక్తి ఆవరించి ఉన్నది. ఈ చిశక్తి లేనటువంటి స్థానం ఒక సూది మొనమోపడానికి కూడా లేనంత విధంగా ఈ చిశక్తి అంతటా ఆవరించి ఉన్నదంటూ దేవీ భాగవతం ఈ చిశక్తి యొక్క దివ్యత్వాన్ని గురించి వర్ణించింది. ఈ చిశక్తిని మనం దర్శించాలంటే ఏం చేస్తే ఈ చిశక్తిని మనం దర్శించగలం? ఏ ప్రయత్నం వల్ల ఇది సాధ్యమవుతుంది? దీనికి ఒక చక్కని దృష్టాంతం చెప్పుకుందాం. ఒక రైతుకు 4 కుమారులు ఉండేవారు. ఈ 4 కుమారులు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు నిద్ర లేచేవాళ్ళు. ఏ పని చేసేవారు కాదు. చాలా సోమరులుగా తిరుగుతూ సమయానికి భోంచేసి నిద్రపోతూ అలా కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉండేవారు. తండ్రి మనస్సులో చాలా దిగులు చెందుతూ ఈ పిల్లలకి ఎలాగైనా సరే ఒక కర్తవ్య నిర్వహణాన్ని ఇవ్వాలి అని అంటూ ఒకరోజు మనకి వర్షాలు రాగానే ఈ ధాన్యం అంతా తీసుకొని వెళ్ళి మీరు మన పొలాల్లో చలి రావాలి అని తెలియజేశారు. ఎప్పుడు తండ్రి తనలు ఏది పని చేయడం లేదని భావిస్తున్నాడు కనుక ఈసారి ఏదో ఒక పని చేస్తే కొంచెం బాగుంటుంది అని భావించి వాళ్ళు వర్షాలు పడే సమయంలో బండ్ల నిండా ఈ ధాన్యం తీసుకుని వెళ్ళి పొలాల్లో చల్లేసి వచ్చారు. తండ్రి అడిగాడు, ఒక 4-5 రోజులైన తర్వాత అడిగాడు, ధాన్యం అంతా పొలంలో చల్లేసి వచ్చారా విత్తనాలు నారు కోసం అన్నప్పుడు, మీరు చెప్పినప్పుడే మేము ఆ పని చేసేసాం నాన్న అని చెప్పారు. సరే, చాలా సంతోషపడ్డాడు ఆయన. తర్వాత పొలాన్ని ఎప్పుడు దున్నారు అని అడిగాడు. మేము పొలం ఏం దున్నలేదు, మీరు విత్తనాలు చల్లమని మాత్రమే కదా మాకు చెప్పారు, అందువల్ల విత్తనాలు మాత్రం చల్లేసి మేము వచ్చాం, పొలం దున్నమని మీరు మాకు చెప్పలేదు కదా అన్నారు. అప్పుడు తండ్రి లబోదిబోమంటూ తల బాదుకున్నారు. ధాన్యం అంతా వ్యర్థమైపోయింది. ఆ తర్వాత 4-5 వర్షాలు వచ్చాయి. ఈ ధాన్యం అంతా ఎక్కడికో కొట్టుకొని పోయి ఉంటుంది. దున్నకుండా ఉన్నటువంటి పొలంలో ఈ విత్తనాలు ఎలాగా నారుగా మొలుస్తాయంటూ రైతు చాలా బాధపడతారు. చిశక్తిని మనం దర్శించుకోవాలంటే ఆ చిశక్తి మన అంతరంగంలోనే ఉన్నది. దేవీ భాగవతంలో చెప్పినట్లుగా ప్రతి ప్రాణికోట్లందు చిశక్తి ఉన్నది. ఎలా దర్శించాలా చిశక్తిని? హృదయం నిండా చాలా గాఢాంధకారమైనటువంటి అజ్ఞానం ఆవరించి ఉన్నది. మబ్బులన్నీ ఆవరించినప్పుడు సూర్యుడు కనపడడు. ఆ మబ్బులు తొలగిపోయిన తర్వాత, ఆ కారు మబ్బులన్నీ తొలగిపోయిన తర్వాత సూర్య దర్శనం అవుతుంది. అదేవిధంగా అజ్ఞానం చేత జ్ఞానం ఆవృతమై ఉన్నది. వేదం చెప్తుంది ఈ మాటని. అజ్ఞేనావృతం జ్ఞానం. అజ్ఞానం చేత జ్ఞానం ఆవృతమై ఉన్నది, కప్పబడి ఉంది. ఈ అజ్ఞానపు మబ్బులన్నీ తొలగిపోయిన తర్వాత ఆ సూర్య భగవానుడు విరాజిల్లినట్లుగా అజ్ఞానం తొలగిపోగానే జ్ఞానోదయం అవుతుంది, జ్ఞానం ప్రకాశిస్తుంది. జ్ఞానాన్నే చిశక్తి అంటుంది ఈ మంత్రం. మనలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్నే చిశక్తి. తాను ఆత్మ అనేటువంటి అనుభవాన్ని పొందడమే ఈ మంత్రం మార్గనిర్దేశనం చేస్తూ ఆ చిశక్తిని నేనే అని తెలియచేస్తూ ఉన్నది. చాలా అద్భుతంగా ఉన్నది ఈ మంత్రం. చాలా అద్భుతాద్భుతమైనటువంటి దివ్యత్వాన్ని మనకు తెలియచేస్తూ అంధకారం నుంచి మనల్ని బయటకు రమ్మని ప్రోత్సాహమిస్తూ, ఏం చేస్తే ఆ చిశక్తిని తన అంతరంగంలో సాధకుడు సాక్షాత్కరించుకోగలడో ఆ మార్గాన్ని కూడా నిర్దేశనం చేస్తూ ఉన్నది. సాధనకి ఎప్పుడు ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉన్నది. ఈరోజు
వేకువజామున లేచి ఏమైనా సరే కనీసం 5 గంటల కన్నా లేచి అర్ధగంట సేపైనా గాయత్రి మంత్రం జపించాలి అని మనసులో అనుకున్నప్పటికీ 5 గంటలకు నిద్రలేయడం అంటే చాలా కష్టమైపోతుంది. దానికి అభ్యాసం కావాలి. దీనికి దృష్టాంతం చెప్పుకుంటాం. సోమరితనం మనల్ని అభ్యాసం చేయనివ్వదు. చాలా ప్రమాదకరమైనటువంటి పెద్ద కష్టం మన జీవితంలో సోమరితనమే అని చెప్పుకోవచ్చు. దీనికి కూడా ఒక చక్కని కథ ఉన్నది. ఒకసారి శనిదేవుడు కలియుగంలో మానవుల దగ్గరికి తాను ఒక మానవ రూపం ధరించి వచ్చారు. మానవ రూపం ధరించి వచ్చి బజార్లో కొన్ని అపూర్వమైనటువంటి వస్తువులన్నీ అమ్ముతూ ఉన్నారు. రకరకాల వస్తువులు అమ్ముతూ ఉన్నారు. ఆ వస్తువులు ఎవరెవరు కొనుక్కుంటారో వారికి ఆ గుణాలన్నీ కూడా సంక్రమిస్తాయి. సరే, అందమైనటువంటి కొన్ని స్త్రీ రూపాలను బొమ్మలను అమ్ముతూ ఉన్నారు. ఈ బొమ్మల ద్వారా మనిషిలో కామకాంచనాలను ఉత్పన్నం చేసేందుకు ఆ బొమ్మలు నిర్దేశించబడ్డాయి. ఈ బొమ్మల్ని మనుషులందరూ కూడా చాలా ఆతురతతో వాటిని కొనుక్కున్నారు. ఆ తర్వాత ఈర్ష, ద్వేషం, లోభం, మోహం ఇలాంటి గుణాలు కలిగినటువంటి ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క దానికి ప్రతినిధిగా ఉంచి వాటినన్నిటినీ అమ్మసాగారు. జనులందరూ కూడా మిక్కిలి ప్రీతితో వాటన్నిటినీ కొనుక్కోసాగారు. చిట్ట చివరికి కొన్ని నల్లటి దుస్తులను అమ్మడం ప్రారంభించారు. ఆ దుస్తులు చాలా అందంగా ఉన్నాయి. నల్లని దుస్తులు ధరించినప్పుడు ప్రత్యేకంగా ఇంకా బాగా ఆ నలుపులో నుంచి మనిషి బాగా కొట్టొచ్చినట్లుగా కనపడుతుంటారు. అందుకని ఆ నల్ల దుస్తులు వేసుకోవాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. తెలియదు కదా మరి, శనిదేవుడు తన దుస్తుల్ని, నల్ల దుస్తుల్ని వాటిని అమ్మడం ప్రారంభించాడు. అందరూ ఆ దుస్తుల్ని మిక్కిలి ప్రీతితో కొనుక్కున్నారు. ఈర్ష, ద్వేషం, లోభం, మోహం, ఓర్వలేనితనం, నమ్మక ద్రోహం ఇలాంటివి ఎన్నింటినో అతడు అమ్మడం ప్రారంభించాడు. వాటన్నిటిని ఒక్కొక్క వస్తువు రూపంలో ఉంచి ఇలాగ అమ్మడం ప్రారంభించారు. వస్తువులన్నీ కూడా అయిపోయాయి. కానీ ఒక వస్తువును మాత్రం నేను ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను అమ్మను అని చెప్తాడు. ఆ వస్తువు ఏంటిదంటూ అందరూ అదే వస్తువు మాకు కావాలి, మేము దాన్నే కొనాలి అంటూ అందరూ అతని మీద ఆతృతగా ఆ వస్తువు నాకు చూపించండి అని అడిగారు. ఆ వస్తువు ఒక పడగ లాంటిది. పడక అంటే సోమరితనం. ఇది మాత్రం ఈ బెడ్ నేను అమ్మను, ఈ పడకను అమ్మను నేను అని చెప్పారు. ఎందుకంటే నాకు ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది, నేను నిద్రపోవాలి, ఈ పడక నాకు కావాలి అన్నారు. పడక రూపంలో ఉన్నటువంటిది సోమరితనం. ఉదయం 11 గంటలకు లేచేటట్లు చేస్తుంది సోమరితనం. భోంచేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు పడుకోవాలనిపిస్తుంది సోమరితనం. ఏదన్నా 10 అడుగులు అటు ఇటు వేసి నడిచి చిన్న పని చేస్తే కూడా మళ్ళీ పడుకోవాలనిపించేది సోమరితనం. ఇది మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా నేను అమ్మను అని చెప్పారు శనిదేవుడు. అందువలన వారందరూ కూడా మాకు ఇది కావాలంటే దాంతో సమానమైనటువంటి కొన్ని చిన్న వాటిని మనుషులకి ఇచ్చి ఇది తీసుకోండి, పూర్తి సోమరితనాన్ని తానే ఉంచుకొని కొంచెంపాటి సోమరితనాన్ని ఒక 90% సోమరితనం తనుంచుకొని 10% సోమరితనం కలియుగ మానవులకి శనిదేవుడు ప్రసాదించాడు. ఆ 10% సోమరితనంతో మనం 24 గంటలు బాగా నిద్రపోతూ అలసిపోతూ ఇలాగా మనం ఉండిపోయాం. సాధనకు మనకు ఆటంకం కలిగించేటువంటి ప్రధానమైనటువంటిది సోమరితనం. శనిదేవుడు మనకు ప్రసాదించినటువంటి పడక. ఇంకా కొంచెంసేపు పడుకుందాం అనిపిస్తుందే తప్ప లేదు, సుప్రభాత కాలమైంది, ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నేను నిద్రలేచి దైవ ధ్యానం చేస్తాను. దీనివల్ల చిశక్తినంటూ ఏ పవిత్రమైనటువంటి ఈ మంత్రరాజంలో తెలియజేయబడినటువంటి వెలుగును, జ్ఞానాన్ని నా హృదయంలో నేను అనుభవాన్ని పొందాలి అన్నటువంటి ఆ ఆసక్తి హృదయంలో మేల్కొలిపేటువంటిదే జ్ఞానం.
జ్ఞానం ఎప్పుడు మబ్బులతో ఆవరించబడి ఉంటుంది. ఈ మబ్బులే ఈర్ష్యాద్వేషాదులు, కామినీ కాంచనాలు, లోభమోహాదులు, ఈ ఓర్వలేనితనాలు, నమ్మక ద్రోహాలు, సోమర్తనాలు, ఇవన్నీ కూడా శని లక్షణాలు. సోమర్తనం మనిషిని ఆవహించిందా పతనం తప్పదు. స్వార్థం మనిషిని ఆవహించిందా మనిషికి పతనం తప్పదు. ఎప్పుడు మనిషిలో క్రోధం పెరిగిందా పతనం తప్పదు. ఇవన్నీ కూడా మనల్ని పతనానికి తీసుకుని వెళ్ళేటువంటివి. ఎప్పుడైతే ఆ క్రోధాన్ని తొలగించి దాని స్థానంలో మనం శాంతం తెచ్చుకున్నప్పుడు ఆ శాంతం మనకి అద్భుతమైనటువంటి చిశక్తిని దర్శింపజేసే అవకాశాన్ని ప్రసాదిస్తుంది. సాధనయందు దృఢమైనటువంటి దీక్షను అనుగ్రహిస్తుంది. అందుచేతని ఇక్కడ ఏదైతే ఉపమించుటకు సాధ్యం కాదో ఆ శక్తిని చిశక్తి అంటున్నారు. ఏదైతే అంతటా వ్యాప్తమై ఉన్నదో ఆ శక్తిని చిశక్తి అంటున్నారు. స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి సర్వమునందు అజాండ భాండములన్నిటి యందును అంతటా అన్ని వేళలా అపారమైనటువంటి వెలుగుగా ఏ శక్తి అయితే విరాజిల్లుతున్నదో ఆ శక్తినే ఇక్కడ చిశక్తి అంటూ కీర్తించారు వసిన్యాది వాగ్దేవతలు. ఈ చిశక్తిని మనలో మనం మేల్కొల్పి దర్శించాలి అంటే జడ పదార్థంగా ఉన్నటువంటి మనస్సు మీద ఏ విధంగా రైతు పుత్రులు పొలం దున్నకుండా విత్తనాలు చల్లితే ఆ విత్తనాలన్నీ వర్షానికి వచ్చి ఎలాగ కొట్టుకొని పోతాయో మన సాధనలు సరైనటువంటి క్షేత్రాన్ని పరిశుభ్రం చేయకుండా సాధనకు ఉపక్రమించినప్పుడు మన సాధనలన్నీ కూడా అలాగా కొట్టుకొని పోతూ ఉంటాయి. క్షేత్రాన్ని, హృదయ క్షేత్రాన్ని పవిత్రీకరించుకొని సాధన చేసినప్పుడు ఆ సాధన ఉజ్వలమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని చిశక్తి అనంటూ ఈ మంత్రం తెలియజేస్తున్నది. అమృతాత్మస్వరూపులారా, చిశక్తి స్వరూపుడైనటువంటి పరదేవత మానవలోకాన్ని దీవించి జీవులందరినీ సవ్య మార్గానికి నడిపించునుగాక. మానవ జాతికి శాంతిని, జ్ఞానాన్ని ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.